పిల్లలు కాదు. యెస్, మన పిల్లలు, మన కుటుంబం, అలాగని ఎదుటివాడి ఎవరైతే ఉన్నారో మీ సహోదరులు, మీ కుటుంబంలో, మీ కాలనీలో, మీ ఊర్లో, మీ యొక్క స్ట్రీట్స్‌లో ఉండే కుటుంబాలు ఎవరైతే బాధలో వాళ్ళందరి గురించి ప్రార్థన చేయండి. అదే ద రియల్ గాస్పెల్ ఆఫ్ లవ్, జీసస్ క్రైస్ట్ అనమాట. యేసయ్య నిజమైన ప్రేమ ఏంట్రా అంటే అదే. అలాంటి ప్రేమను మనం చూపించాలి గానీ, మనకు మనమే ప్రార్థించుకుంటూ, మనకు మనమే మన కుటుంబం గురించి మనం ఆలోచన చేసుకోవటం కాదు. అది కాదు రియల్ లవ్. లవ్ అంటే డెఫినెట్‌లీగా నువ్వు ఎదుటివాడి గురించి ప్రేమించటము, ఎదుటివాడి గురించి ప్రార్థన చేయటము, మీ చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్లల్లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, అప్పుల బాధలు ఉన్నా, మనం అదైతే ఫిజికల్‌గా చేయలేము. కానీ మనము దానికన్నా గొప్పది ఏంట్రా అంటే ప్రార్థన, విజ్ఞాపన. ఈ రోజున మీరు ఎవరి గురించైతే ప్రార్థన అడుగుతున్నారో, వ్యక్తిగతంగా మీరు అడక్కోకుండా మీరు ఎదుటివాడి గురించి అడుగుతున్నారే, అదే రియల్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నిజంగా ప్రకటించిన నిజమైన సువార్త అంటే అదే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించన్నాడు. ఈ రోజున నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉందో అలాగే ఎదుటివాడి కుటుంబాన్ని కూడా ప్రేమించు. ఎదుటివాడి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ బంధకం ఉన్నా నీ కుటుంబంలో సమస్యగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఆ